గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మీరు, మీ కుటుంబము, మీ బంధుమిత్రులు అందరూ కూడా ఆనందంగా సంక్రాంతి చేసుకొని చల్లగా ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అయితే సంక్రాంతి సందర్భంగా మీ ఎరుక కోసం, జాగ్రత్తగా ఉండటం కోసం ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. ఆల్రెడీ న్యూస్లో వచ్చిన విషయం చెప్తున్నాను. మనము సంక్రాంతి పిండి వంటలు అవన్నీ వండుకొని కూతురు గారికి, బంధువులకని, వాళ్ళకని వీళ్ళకని వేసేసి బాగా ఈ డబ్బాల్లో పెట్టేసేసి చేర్చుతాం కదా, బస్సులోనూ, కారులోనూ, ట్రైన్లోనూ వెళుతూ ఈ సంక్రాంతి సీజన్లో సరఫరా అయ్యే వస్తువులు ఏంటంటే పిండి వంటలే. అరిసెలు, లడ్డూలు, బూరెలు, జంతికలని, కజ్జికాయలని, అవన్నీ ఇవన్నీ. ముఖ్యంగా మనకి అరిసెలు ఫేమస్. రాయలసీమ ప్రాంతంలో నిప్పట్లు అంటారనమాట. సంక్రాంతి అంటే అరిసెలు వండాల్సిందే మనము. ఈ అరిసెలు పిచ్చి ఏ లెవెల్లో ఉంటుందంటే, నేను వండింది బాగొచ్చింది రుచి చూడు, నేను వండింది బాగొచ్చింది రుచి చూడు అని మహిళలు పోటీలు పెట్టుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు వండినవి టేస్ట్ చేసి అబ్బా అద్భుతంగా ఉన్నాయంటే చాలు, వాడు ఎంత కష్టపడి పని చేసినా సరే ఆనందంగా ఉంటుంది. ఆ శ్రమ అంతా మర్చిపోతారు. మహిళల విషయం తెలిసిందే కదా, వంట మెచ్చుకుంటే చాలు, భూమి మీద వారికి ఇంకా ఏమీ అవసరం లేదు. ఇదే అదునుగా మోసాలకు పాల్పడుతున్నారు. ఒక మహిళ తన కూతురు దగ్గరికి ఏమో వెళుతూ ఈ పిండి వంటలు, అరసలు అవన్నీ కూడా తీసుకుని వెళుతూ ఉంటే, ఇంకొక ఆమెడ కూడా బస్సులో ఇలాగే తగిలి దూర ప్రయాణంలో కాసేపు మాట్లాడుకుంటూ, నేను చేసి కూడా తీసుకుని పెడుతున్నాను, చాలా బాగా వచ్చాయని కాసేపు మాటలు కలిపి చూడు అనేసి ఒక అరస తీసి ఆవిడకి ఇచ్చింది. మొత్తానికి అది ఆ పిండి వంటలు చేసినవి తీసి ఆవిడకి ఇచ్చింది. ఆవిడ తినేసి అట్లాగే బస్సులో నిద్రపోయింది. మెడలో ఉన్న గొలుసు అవన్నీ కూడా తీసేసుకొని శుభ్రంగా ఆవిడ బస్సు దిగి వెళ్ళిపోయింది. తర్వాత ఏదో స్టాప్ వచ్చేసి మెలకు వచ్చి మేము లేపితే తెలుసుకుంది, ఏదో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో అయిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, సంక్రాంతి సీజన్లో మనకు ఈ పిండి వంటల మీద ఆసక్తి ఎక్కువ. పిండి వంటలు రుచులు పంచుకోవడము కాదనలేము, సెంటిమెంట్. ఇప్పుడు సంక్రాంతి సీజన్లో ఎవరైనా అరసలు పంపిస్తే తీసుకుంటాము. మనతో తోటి ట్రావెలర్ ఇదిగో మా అమ్మ చేసి వచ్చిందండి చాలా బాగుంటాయి తినండి అని వాడొకడు తిని మనకు ఒకటి ఇస్తాడు. దయచేసి ఇలాంటివి ప్రయాణాల్లో ఉన్న వాళ్ళు అస్సలు సంక్రాంతి పండుగకు సంబంధించిన పిండి వంటలైనా కూడా తీసుకోకండి, తినకండి. ఇది ఒక రకం మోసం. అదేదో సినిమాలో చూపిస్తారనమాట, బిస్కెట్లు పెడతారు ముందుగానే అమర్చి, ఒక దాంట్లో మొత్తం ఒక దాంట్లో ఉంటుంది, ఒక దాంట్లో మొత్తం ఒక దాంట్లో ఉండదు. తెలివిగా వీళ్ళు తింటారు. తింటే అవతల వాడు వీళ్ళు తిన్నారు కదా అని నాకు ఇవ్వండి అంటే మొత్తం నేను వాడికి ఇస్తాడు. వాడేమో తిని పడుకుంటాడు, మొత్తం ఒంటి మీద బట్టలతో సహా ఊడ్చుకెళ్ళిపోతారనమాట. ఇలా ఎలా చేయవచ్చు అనేది సినిమాల్లోనే ఓపెన్గా చూపిస్తూ ఉంటే జనాలు జైకి ఏం చేస్తారు? తెలివితేటలుగా సినిమాల్లోనే ఇలాంటి సీన్లు పెట్టి చూపిస్తున్నారు. మోసాల్లో ఇది సంక్రాంతి సీజన్ మోసం అనమాట. కాబట్టి ఈ విషయం గురించి అప్రమత్తంగా ఉండండి. ఏదో మీ ఇళ్ళ దగ్గర వాళ్ళు మీకు పిండి వంటలు ఇస్తే, బంధువులు ఇస్తే అది వేరే విషయం. ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎవరైనా పక్కన వాళ్ళు తినండి అని ఇస్తే, వాళ్ళు చూడడానికి ఎంత మంచి వాళ్ళలాగా ఆడవాళ్ళు అయ్యుండి కాస్త హోమ్లీగా ఉన్నా కూడా తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు అలాగే ఆ గెటప్తోనే వస్తారు. ఏదో ఒక హోమ్లీగా, ఏదో మంచి వాళ్ళలాగా మాట్లాడుతూ వస్తారు. అబ్బాయి నేను తిన్ను, నేను స్వీట్ తిన్ను అని ఏదో ఒకటి చెప్పేసి దాటేయండి. కానీ ప్రయాణాల్లో సంక్రాంతి పిండి వంటలు వేస్తే దయచేసి తీసుకోకండి. ఈ సంక్రాంతి ప్రయాణాల్లో మిగతా అప్పుడు మంచిది కాదు కానీ ఫోన్లు బాగా పనిచేస్తాయి. పక్కన వాడితో మాటలు పెట్టుకోకుండా మీ ఫోన్లు చూసుకుంటా కూర్చోండి. పక్కన వాడితో పరిచయాలు చేసుకోవద్దు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు మాటల్లో పెట్టే మోసం చేస్తున్నారు, మత్తు కొడుతున్నారు. పిల్లలు, మహిళలు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త. పక్కన వాళ్ళవి తీసుకొని సంక్రాంతి పిండి వంటలు అయినా సరే పిల్లలకు పెట్టడం, మీరు తినడం లాంటివి ఏం చేయకండి. వాటర్ బాటిల్ కూడా పక్కన వాళ్ళవి తీసుకొని తాగడం, పిల్లలు తాగించడం లాంటివి ఏమీ చేయకుండా సేఫ్గా ప్రయాణాలు చేయండి. ఈ ప్రయాణాల్లో మోసాలు ఎక్కువైపోయి కేసులు నమోదవుతున్నాయి. మహిళలు చూస్తారు కాబట్టి నేను అప్రమత్తత కోసం ఈ విషయం చెప్తున్నా. అలాగే సంక్రాంతి పండుగ రోజున ముఖ్యంగా మీకు పంట పొలాలు ఏదైనా ఉన్నా, లేదా మీ ఊర్లోని పంట పొలాలు కూడా చూడడానికి వెళ్ళాలండి. పూర్వం నుంచి ఉన్న ఆనవాయితీ లక్ష్మి అంతా కూడా పొలాల మీద కనపడుతూ ఉంటుందట. సంక్రాంతి లక్ష్మి, హరిత లక్ష్మి, ఆ ధాన్యలక్ష్మి పొలాల మీద కనపడుతూ ఉంటుందట సంక్రాంతికి. పాడిలోను, పొలాల్లోను, పాడి పంటల్లో కనపడుతుంది ఆవిడ. కాబట్టి మన పశువుల్ని చూసుకోవాలి. సంక్రాంతి పండుగ రోజున ఈ సంక్రాంతి అయిపోయినాక గాలిపటాలు ఎగరైతే చూడడానికి అయితేనేమిటి సరదాగా వెళ్ళేసేసి పొలాలు చూసుకొని, ఆ పొలాలు ఆ పచ్చిగా పంటల తాకి ఆ ధాన్యలక్ష్మిని స్మరించుకొని, నమస్కరించుకొని భూమాతకు ముక్కి రావాలి అని చెప్తారు పెద్దలు. ఆ విధంగా చేస్తే కరువు, క్షామము లేకుండా పంటలు వేళకి సమృద్ధిగా మండుతాయి. ఆ భూమాత సస్యదేవి, హరిత లక్ష్మి లేదా ధాన్యలక్ష్మి ఎంతో ఆనందించి మన ఇంట్లో ఉన్న పాడి పశువుల్ని ఎప్పటికీ ఆ విధంగా వృద్ధి చెందిస్తూ ఉంటుందట. కాబట్టి సంక్రాంతిన మీ పొలాలను దర్శించండి. పాడిని, పంటని తాకాలి, పులకింత కలగాలి, తాకిన పారవస్యం కలగాలి, ఆనందించాలి. ఆ సంక్రాంతి లక్ష్మికి నమస్కారం చేసుకోవాలి.
ఈ పవిత్ర భారతావనంలో పుట్టినందుకు ఈ మట్టి మీద పుట్టి ఇక్కడ ఆడుకొని ఇక్కడ వాసన పీల్చి ఈ మట్టిలోనే కలిసిపోతాం మనం. ఆ మట్టికి, ఆ పొలాలకి, పాడికి, పంటకి నమస్కరించుకొని జీవితం వ్యర్థం. సంక్రాంతి సందర్భంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ భూమాతను, ఆ ధాన్యలక్ష్మిని, ఆ పశువులు అంటే గోమాతని తాకి నమస్కరించుకుంటే పాపాలు పోయి విశేషమైన పుణ్యం కలుగుతుంది. మన మట్టి, మన మాతృభూమి, మన మట్టిని స్మరించుకొని నుదుటి కాంచుకొని దానం పెట్టుకున్నామంటే పాపాలు పోతాయి. తేలిక పరిహారం తప్పకుండా అందరూ ఆచరించండి. అలాగే చక్కగా ఉన్నంతలో దాన ధర్మాలు చేసుకోండి. ఇంటికి వచ్చిన హరిదాసులు హరికీర్తనలు పాడుతూ ఉంటే వాళ్ళకి, భిక్షగాళ్ళకి, మన దగ్గర పనిచేసే వాళ్ళ అందరికీ కూడా చక్కగా తీపి పిండి వంటలు, అరసలు, లడ్డూలు లాంటివి ఎంతో కొంత ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మన ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకి సంక్రాంతి రోజు ఎంత ఇస్తే అంత ఇంట్లో నుండి పాపము దరిద్రం వెళ్ళిపోతుంది, అంత పుణ్యం ఇంట్లోకి వస్తుంది. గుర్తుపెట్టుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలో మీకు ఉన్నంతలో, మీకు శక్తి ఉన్నంతలోనే చక్కగా దాన ధర్మాలు చేసుకోండి. పితృదేవతల నైవేద్యం పెట్టేసి యథాశక్తి వస్త్రాలు పెట్టేసి నమస్కరించుకోండి. సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి. కుదిరిన వాళ్ళు సంక్రాంతి స్నానం చేయండి. మకర సంక్రమణ జరిగేటప్పుడు సంక్రమణ స్నానం చేయాలనేసి విధి ఉంది మనకి. కుదిరిన వాళ్ళు చేయండి. అలాగే గాలిపటాలు ఎగరేసేటప్పుడు కరెంటు తీగలు అవి తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండి, పిల్లలు ఉన్నప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా గాలిపటాలు ఎగరేసుకోండి. ఇంట్లో గొడవలు, పాత గొడవలు, అప్పుడు అలా అన్నారు, ఇప్పుడు ఎలా అన్నారు, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇది అని ఇవన్నీ కూడా పాతవన్నీ తోడకుండా ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ వదిలేసి అందరినీ 10 మందిని ప్రేమతో పలకరించి ఊర్లో సరదాగా ఆనందంగా గడపండి. ఎంత ఆనందంగా ఉంటే, ఎంత మనఃప్రసన్నత ఉంటే అంత మహాలక్ష్మీదేవి ప్రసన్నత అనుగ్రహం కలుగుతుంది, అంత భగవద్ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి పండగ రోజు ప్రసన్నంగా ఉండాలి, వికసించిన మొహాలతో ఆనందంగా ఉండాలి. వీరినంత దాన ధర్మాలు చేసుకోండి. మీ వస్తువులు జాగ్రత్త, ప్రయాణాల్లో మీరు పిల్లలు అందరూ భద్రంగా ఉండండి, క్షేమంగా ఉండండి. గ్రామాలకు వెళ్ళిన వాళ్ళందరూ ఆనందంగా ఎంజాయ్ చేయండి. మీ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భగవద్ అనుగ్రహం ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు అందరి మీద ప్రసరించాలి. ఆ వెంకటేశ్వర స్వామి వారు తన కటాక్ష నేత్రాలతో అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ధర్మో రక్షిత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.